రే గిరి, గుడ్ గాడ్ వి సో బ్యాక్. ఆ ఎండింగ్ అంటే ప్యూర్ పీక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వైబ్స్. ఇది టెక్నికల్లీ ట్రయల్ ఆఫ్ 7 మాత్రమేనా, లో ఉన్న లైట్ హార్టెడ్ టోన్ పూర్తిగా డిసపియర్ అయింది. మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ యూనివర్స్లోకి అలవాటైన డార్క్నెస్లోకి ప్లంజ్ అయ్యాం. ప్రిన్స్ ఏరియాన్ వెనుక దాక్కున్నది 6000 సంవత్సరాల ట్రెడిషన్ అయిన ట్రయల్ ఆఫ్ 7. కానీ సర్ డంకన్ స్వోర్డ్ తయారైంది కంప్లీట్ ఆనర్తో. ఈ ఎపిసోడ్ మెయిన్ థీమ్ ఆనర్ని వెలుగులోకి తీసుకురావడం మరియు దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎలా రివార్డ్ అవుతారో చూపించడం. దరోన్ డ్రీమ్ మూమెంట్ కూడా ఉంది. అది ఫ్యూచర్లో డంక్ ఫేట్కి హింట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఆనెస్ట్లీ ఇది సీజన్లో ఈజీలీ బెస్ట్ ఎపిసోడ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. హియర్ ఇస్ అ నైట్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ ఎపిసోడ్ 4 ఎండింగ్ ఎక్స్ప్లెయిన్డ్. జస్ట్ లెట్ యు నో, ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి. వై బేలోర్ టార్గేరియన్ సైడెడ్ విత్ సర్ డంక్. ఈ ఎపిసోడ్లో మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ మూమెంట్ ఎండింగ్లో వచ్చింది. సర్ డంకన్కి 7 మంది కంప్లీట్ చేయడం కష్టంగా ఉన్నప్పుడు పవర్ఫుల్ స్పీచ్ తర్వాత బేలోర్ టార్గేరియన్ హ్యాండ్ టు ద కింగ్ తన సైడ్లో జాయిన్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ మొత్తం బేలోర్ క్యారెక్టర్ చూపించింది. ఆనర్, ఇంటెగ్రిటీ, ఇన్నసెంట్ ప్రొటెక్ట్ చేయడం, అదే ఒక ట్రూ నైట్ డెఫినేషన్. ఈ 4 ఎపిసోడ్స్లో మనం నేర్చుకున్న ఒక విషయం, డంక్ ఇస్ ద మోస్ట్ ఆనరబుల్ నైట్. సోర్డ్ లేకపోయినా, షీల్డ్ లేకపోయినా. ఎండింగ్లో బేలోర్ మేకోర్కి చెప్పిన లైన్, ఈ మ్యాన్ ఇన్నసెంట్ని ప్రొటెక్ట్ చేశాడు, ట్రూ నైట్ చేయాల్సిందే, గాడ్స్ డిసైడ్ చేస్తారు రైట్ ఆర్ రాంగ్. ఇది క్లియర్ చేసింది. బేలోర్ ఫ్యామిలీ నేమ్ కోసం స్టాండ్ కాలేదు, రైట్ కోసం స్టాండ్ అయ్యాడు. డంక్ జైల్లో ఉన్నప్పుడు కూడా బేలోర్కి రెస్పెక్ట్ చూపించాడు. బేలోర్ చెప్పాడు, ఆరియాన్ డంక్ హెడ్ కావాలని కోరుకుంటున్నాడు, కానీ అది జరగనివ్వను. ట్రయల్ బై కాంబాట్ ఆప్షన్ సజెస్ట్ చేశాడు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థాట్, బేలోర్కి ఆరియాన్ మీద రెస్పెక్ట్ లేదు. ఆరియాన్ ఈక్వల్స్ బ్యాడ్ ట్రేట్స్ ఆఫ్ టార్గేరియన్స్. ట్రయల్ బై కాంబాట్ జరిగితే డంక్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఆరియాన్ ప్రాబ్లం రిమూవ్ అవుతుంది. అందుకే బేలోర్ తెలుసుకోవాలని అనుకున్నాడు డంక్ ఎంత స్ట్రాంగ్ నైట్ అనేది. కానీ ఆరియాన్ కవర్డ్ కూడా. ట్రయల్ బై కాంబాట్ కాకుండా ట్రయల్ ఆఫ్ 7 ప్రపోజ్ చేశాడు. వాట్ ఈస్ ట్రయల్ ఆఫ్ 7? ఇది 100+ ఇయర్స్గా యూస్ కాలేదు. 6000 ఇయర్ ఓల్డ్ ఆండాల్స్ ట్రెడిషన్. 7 వర్సెస్ 7 ఫైట్, గాడ్స్ ఇంటర్వీన్ చేసి గిల్టీ ఎవరో డిసైడ్ చేస్తారని నమ్మకం. ఆరియాన్ స్ట్రాటజీ సింపుల్, కింగ్స్ గార్డ్ సపోర్ట్ తీసుకుని స్కిల్ అడ్వాంటేజ్ తన సైడ్లో పెట్టుకోవడం. డంక్ మాత్రం యాష్ఫోర్డ్లో పీపుల్ని కన్విన్స్ చేయాలి క్రౌన్కి అపోజ్ అయ్యి ఫైట్ చేయమని. హూ స్టుడ్ విత్ డంక్? కొంతమంది ఆనరబుల్ మెన్ ముందుకొచ్చారు. లయనల్ బెరాథియన్, రేమండ్ ఫాస్వే, సర్ బీస్బరీ, సర్ హార్డ్జింగ్, సర్ రాబిన్ రైజింగ్. లయనల్ బెరాథియన్ ఫన్నీ క్యారెక్టర్ అయినా పాస్ట్లో ఫార్మిడబుల్ నైట్. గోల్డ్ ఆర్మర్ కూడా పవర్ఫుల్ లుక్ ఇచ్చింది. స్టిల్ 1 మ్యాన్ షాట్, ఫిల్ చేయకపోతే డంక్ గిల్టీ. డంక్ స్పీచ్ పవర్ఫుల్గా ఉంది. సర్ అర్లన్తో ఫైట్ చేసిన నోబుల్ మెన్కి ఫేవర్ రిటర్న్ చేయమన్నాడు. కానీ వాళ్ళు సైలెన్స్. బ్రాకెన్ ఫాట్ సీన్, డార్క్, టోటలీ అబెండాన్డ్ అని చూపించింది. అరే, దేర్ నో ట్రూ నైట్స్ అమాంగ్ యూ. ఈ లైన్ చాలా డీప్గా హిట్ అయింది. అప్పుడు బేలోర్ రైట్ చేసి వచ్చాడు, ఫ్యూచర్ అయాన్ థ్రోన్కి వర్దీ మ్యాన్ అని ప్రూవ్ అయ్యాడు. వై ఎగ్ లైట్ టు సర్ డంకన్? ఎగ్ లైవ్ వెనుక రీజన్ ఉంది. ఒరిజినల్లీ టావర్న్లో డేరాన్ టోర్నీలో పార్టిసిపేట్ చేయాలి. ఎగ్ అతని స్క్వైర్ అవ్వాలి, కానీ డేరాన్ ఫీర్ వల్ల పార్టిసిపేట్ కాలేదు. ఎగ్ హెయిర్ షేవ్ చేశాడు టార్గేరియన్ అని గుర్తుపట్టకూడదని. ఎగ్ డిసప్పాయింటెడ్ అయి డంక్ని ఫాలో అయ్యాడు. ఎగ్ హేట్రెడ్ ఫర్ ఏరియాన్ కూడా రివీల్ అయింది. బేలోర్ చెప్పాడు, ఐ విష్ డంక్ కిల్డ్ ఏరియాన్. డంక్ అతనికి రియల్ బ్రదర్ లాగా మారిపోయాడు. ఏరియాన్ మాత్రం టార్మెంట్ చేసేవాడు. వై ఏరియాన్ గాట్ యాంగ్రీ అట్ పపెట్ షో? ఏరియాన్ తనని డ్రాగన్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని బిలీవ్ చేస్తాడు. డ్రాగన్ డెత్ పుప్పెట్ షోలో చూపించడం ట్రేజన్గా తీసుకున్నాడు. ఇది నార్సిసిస్టిక్ బిహేవియర్. టన్జల్ డాన్కి వెళ్తుంది, సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. డేరాన్స్ డ్రీమ్. డేరాన్ డ్రీమ్లో ఫైర్ సరౌండింగ్ డంక్, డెడ్ డ్రాగన్ కనిపిస్తుంది. టార్గేరియన్ డ్రీమ్స్ ఆఫెన్ కమ్ ట్రూ. పాసిబుల్ మీనింగ్: 1. సమ్మర్ హాల్ ట్రాజడీ 259 AC. ఫైర్ కిల్స్ కింగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. డంక్ కూడా అక్కడే డై అవుతాడు. ఎగ్ డ్రాగన్ రివైవల్ ఒబ్సెషన్ కారణం. డెడ్ డ్రాగన్ ఈక్వల్స్ ఎగ్. పాసిబుల్ మీనింగ్ 2. ట్రయల్ ఆఫ్ 7 బ్యాటిల్. ఫైర్ ఈక్వల్స్ బ్యాటిల్. డెడ్ డ్రాగన్ ఈక్వల్స్ ఏరియాన్. డిఫీట్ ఏరియాన్ తనని డ్రాగన్ అనుకుంటాడు కాబట్టి. సర్ డంకన్స్ షీల్డ్ మీనింగ్ టాన్జల్ పెయింట్ చేసిన షీల్డ్. ఎలిమ్ట్రీ ఈక్వల్స్ డంక్ ఒరిజిన్స్. షూటింగ్ స్టార్ ఈక్వల్స్ లక్. గ్రీన్ లీవ్స్ ఈక్వల్స్ ఫ్యూచర్ సక్సెస్. ఆనర్, నొబిలిటీ, ప్రొటెక్టింగ్ ఇన్నసెంట్, అదే డంక్ ఐడెంటిటీ. టెంట్ సీన్లో యువర్ నో నైట్ లైన్స్ ఎక్కువ అవుతాయి. సెల్ఫ్ డౌట్ కనిపిస్తుంది, కానీ వర్కర్ కాపర్ మాత్రమే చార్జ్ చేసినప్పుడు రెస్పెక్ట్ ఆనర్ వల్ల వస్తుందని చూపించారు.
రామన్ ఫొసోవే కూడా సేమ్ ట్రైట్స్ చూపిస్తున్నాడు. ఫ్రెండ్షిప్ అండర్ రేటెడ్ బట్ స్ట్రాంగ్. మై రివ్యూ, హ్యాండ్స్ డౌన్ బెస్ట్ ఎపిసోడ్. ఓపెనింగ్ సెల్ సీలింగ్ షాట్ నుండి గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ ఫుల్ ప్లే అయ్యే వరకు ఎపిసోడ్ గ్రిప్పింగ్గా ఉంది. యాక్టింగ్, డంక్ అండ్ ఎగ్ బెస్ట్ పర్ఫార్మెన్స్. డంక్ ఎమోషనల్ రేంజ్ అమేజింగ్. కన్ఫ్యూజన్, టీయర్స్, యాంగర్, కన్విక్షన్. ఎగ్ సెల్ సీన్, ఇన్నసెంట్ కిడ్ మిస్టేక్, రియలైజేషన్, పవర్ఫుల్. ఏరియాన్ స్పాయిల్డ్ బ్రాడ్ క్యారెక్టర్, పర్ఫెక్ట్లీ అనాయింగ్. స్కోర్ కూడా స్ట్రాంగెస్ట్. మార్టిన్ డైలాగ్ రైటింగ్, కామెడిక్ టైమింగ్ పర్ఫెక్ట్. ఫైనల్ థాట్స్. ఎపిసోడ్ షార్ట్ అయినా నో ఫిల్లర్, నో ఫ్లఫ్. 30 minutes క్వాలిటీ స్టోరీ టెల్లింగ్, ఫుల్లీ ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్. సో ఇదే అ నైట్ ఆఫ్ ద 7 Kingdoms ఎపిసోడ్ 4 ఎండింగ్ ఎక్స్ప్లెయిన్డ్. ఇంకా మీకు వీడియోస్ కావాలంటే ప్లేలిస్ట్ చెక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఎపిసోడ్ గురించి మీ థాట్స్ కామెంట్స్లో చెప్పండి. యాజ్ ఆల్వేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.